కర్కాటక రాశి వారికి మే 15వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు ఈ విధంగా ఉన్న విషయాన్ని మనం విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నించేద్దాం. కర్కాటక రాశిలో మనం చూస్తే ద్వితీయ స్థానంలో కేతువు, అష్టమంలో రాహు, ఇవి రెండు కొంతవరకు మానసిక ఒత్తిడి ఇచ్చే ప్రదేశంలో ఉంటారు. భాగ్యస్థానంలో శనీశ్వరుడు, రాజ్యంలో చూస్తే కుజుడు. రాజ్యంలో కుజుడు చాలా పాజిటివ్గా పనిచేస్తాడు. అదే లాభస్థానంలో బుధాదిత్యోగం, వ్యయంలో గురు శుక్రుడి యొక్క ప్రభావం కనిపిస్తుంది. ఆర్థిక విషయానికి వచ్చినప్పుడు ఉద్యోగరీత్యా గట్టి ప్రయత్నాలు చేసుకోగలిగితే స్టాండర్డ్ ఉద్యోగం వచ్చే అవకాశాలు కనబడతాయి. అది ఐటీ రంగం అనుకోండి, సాఫ్ట్వేర్ అనుకోండి, అకౌంట్స్ డిపార్ట్మెంట్, హార్డ్వేర్ అనుకోండి, సాఫ్ట్వేర్ అనుకోండి, ఏదైనప్పటికీ కూడా 100% అది స్టాండర్డ్ ఉద్యోగాలు మీకు వచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే ఈ సమయంలో ఏదైనా ఇంటర్వ్యూ అయ్యి ఎవరైనా కాల్ ఫర్ చేస్తే మాత్రం కాదనకుండా ముందుకు వెళ్ళిపోవడం ప్రయత్నం చేయండి కర్కాటక రాశి వారు. అలాగే ప్రభుత్వంతో సంబంధమైన కొన్ని కార్యక్రమాలు చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే అది ఇనిషియేట్ చేసుకోండి, దాని క్లియరెన్స్ తీసుకోండి, అదేవిధంగా అగ్రిమెంట్స్ చేసుకోండి, సక్సెస్ఫుల్ అవుతుంది. ప్రభుత్వం యొక్క కాంట్రాక్ట్ వర్క్స్ కానీ, సబ్ కాంట్రాక్ట్ వర్క్స్ కానీ, దానికి సంబంధించిన ఏమైనా రైల్వేస్ అనుకోండి, లేకపోతే రోడ్స్ అనుకోండి, దేనికి సంబంధించిన కాంట్రాక్ట్స్ అనుకోండి, మైన్స్ సంబంధించి అనుకోండి, ఏదైనప్పటికీ కూడా ప్రభుత్వ సంబంధించిన వర్క్స్ కానీ మీరు చేస్తున్నారంటే దాన్ని ఫైనల్గా మీరు ఏమైనా అగ్రిమెంట్స్ చేసుకుని రావాలనుకుంటే అది కూడా చేసుకోవడం ప్రయత్నించండి. కుజుడు రాజ్యంలో ఉన్నప్పుడు ఒక యోగాన్ని ఇస్తాడు కర్కాటక రాశి వారికి. ఆ యోగాన్ని అనుభవించడం ప్రయత్నించాలి కాబట్టి అది చేసుకుంటూ వ్యాపారస్తులందరూ డెవలప్ చేసుకోవడం ప్రయత్నించండి. స్పెషల్లీ రాజకీయ రంగంలో ఉండే వాళ్ళకైతే ఇప్పుడు రాజ్యంలో కూర్చున్న సమయంలో కొంచెం యోగాన్ని ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి కర్కాటక రాశి వారు ఎవరైనా ఉన్నా వాళ్ళకి మంచి ఇంపాక్ట్ అనేది పడుతుంది, మంచి యోగాన్ని ఇచ్చే అవకాశం ఉందని మనం విశేషంగా చెప్పగలుగుతాం. ఇక మూడో విషయానికి వచ్చారు, శుభార్తలు వింటారు, శుభమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలాగే గృహప్రవేశం, శంకుస్థాపన, భూమి పూజ అని కాకుండా వివాహ వ్యవస్థలో కూడా చేసే ప్రయత్నాల్లో మీరు మధ్యవర్తిగా ఉండి మాట పడతారేమో కానీ కార్యక్రమాల్లో చేయాలన్నది మాత్రం ఖచ్చితంగా చేసుకుని ముందుకెళ్ళగలుగుతారు. అలాగే మనం తీసుకున్నప్పుడు ఒక్కొక్కసారి మనకు అన్ని ల్యాండ్స్ ఉంటాయి, కొన్ని ల్యాండ్స్ మీద వ్యాపారం చేసేవాళ్ళు లీగల్లీ వాటి మీద క్లియరెన్స్ రాకుండా చాలా ఇబ్బంది పడేవాళ్ళు ఎవరైతే ఉన్నారో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాళ్ళు ఆ క్లియరెన్స్ కోసం ప్రయత్నంగా చేయగలిగితే ల్యాండ్ టైటిల్ అన్ని కన్ఫర్మ్గా ఒక క్లియరెన్స్ వచ్చి మీకు అది మంచి ప్రాఫిటబుల్గా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటి ప్రయత్నం చేయండి. అలాగే కోర్టులో ల్యాండ్ విషయంలో ఏమైనా ఇష్యూస్ ఉండి పెండింగ్లో ఉంటే ఆ ఫైల్స్ కొంచెం ముందు తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. సక్సెస్ అనేది కూడా కనబడే అవకాశం బాగా కనబడుతున్నాయి. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారం న్యూట్రల్గానే ఉంటాయి. అలాగే ట్రేడింగ్ చేసేటప్పుడు స్పెసిఫిక్గా మనం తీసుకునేటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ మీద ట్రేడింగ్ చేసుకుంటూ వెళ్ళండి. ఫుడ్ ఇండస్ట్రీ మీద చేయండి, ఫార్మా ఇండస్ట్రీ మీద ట్రేడింగ్ చేయండి. అందులో కొంత సక్సెస్ఫుల్ అవుతుంది. లక్కీ నెంబర్ 3 పాజిటివ్గా పనిచేస్తుంది. అలాగే మన విశేషం విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకున్న విద్యార్థులు కూడా అనుకూలమైన వాతావరణం కనబడుతుంది. విదేశాలకు వెళ్ళి చదువుకోవడమే కాకుండా అక్కడ ఉద్యోగరీత్యా చేసే ప్రయత్నం వల్ల కూడా కొంత న్యూట్రల్గా ఉన్నప్పటికీ అల్టిమేట్లీ ఈ నెలాఖరికల్లా ఏదో ఒక అవకాశాలు వస్తాయి. ఇక ఆరోగ్యమే మహాభాగ్యం అనుకుంటాం కాబట్టి ఇక్కడ ద్వితీయ స్థానంలోని అష్టంలో ఉన్న రాహువు, ఆ రాహు యొక్క ప్రభావంలో రక్త సంబంధమైన కొన్ని సమస్యలు కొంచెం అధికంగా అయ్యే అవకాశం ఉంటుంది. దాన్ని కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది.